ఒక విషయం చెప్తే వీళ్ళకేం అడగటం రావట్లేదు చెప్తున్నా. అసలు ఏంటంటే బిగ్ బాస్ అత్తగారి ఇల్లు మామగారి ఇల్లు అంత అయిపోయింది. బిగ్ బాస్ లో వస్తున్నారు పోతున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు నాయన? ఉన్నోళ్ళే తరుముతున్నారు అని చెప్పి లేని వాళ్ళు మొత్తం తీసుకొస్తున్నారు బిగ్ బాస్ లోకి. రోజుకొక సెలబ్రిటీ వచ్చేస్తున్నారు. ఏమన్నా బిగ్ బాస్ అత్తగారి ఇల్లా లేకపోతే పుట్టిల్లా? అర్థం కావట్లేదురా నాయన. వాళ్ళే చూడాలా వీళ్ళనే చూడాలా? ఏంద్రా నాయన బిగ్ బాస్ మరి దారుణం అయిపోయింది. 3 వీక్స్ అయినా కొంచెం ఎంటర్టైన్ అంటే ఇంకా మంచిగా టఫ్ గేమ్లు పెట్టి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఏంటో వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు. ఏం బిగ్ బాస్ అయ్యిందరా నాయన. నెక్స్ట్ క్వశ్చన్. నచ్చటం అని కాదన్నా, ఇంకా 3 వీక్స్ ఉంది. ఎంత టఫ్ గా ఆడాలి, గేమ్స్ ఎంత టఫ్ గా పెట్టాలి, జనాలు అసలు ఎంత టైం చూడాలి. అమ్మో ఇంకా బిగ్ బాస్ అయిపోతుంది అని చెప్పి బాధపడాలి. ఇది ఎప్పుడైపోతున్నా నాయన అన్నట్టు తల మోతుకోకూడదు కదా. 3 వీక్స్ ఉందంటే ఎట్లా ఉండాలి జనాలు? అమ్మో ఇంకా 3 వీక్స్ ఉంది, ఎవరు గెలవాలి గెలవని చెప్పి తాపత్రయపడాలి. ఇదేంద్ర ఆయన వస్తున్నారు పోతున్నారు ఒక సంత. బిగ్ బాస్ మొత్తం ఒక సంత అయిపోయింది. ఫన్ వాళ్ళ వాళ్ళే నవ్వుతున్నారు, మనకెళ్ళి నవ్వుతుంది. వాళ్ళే నవ్వుకుంటున్నారు, మనకైతే నవ్వు రాట్లా. వాళ్ళే అంటే ఇమానియల్ మాత్రం వచ్చిన అందరూ పులేరు కలిపేస్తున్నాడు. ఒక్కరు కూడా వికెట్ కూడా ఆ విన్నర్ తర్వాత సంగతి తన ముందు పులేరు కలిపామో లేదా అది మెయిన్. ఓకేనా? అది ఎన్నో అనుకుంటాం అబ్బాయి, ఎన్ని జరగలేక సచ్చవలే కానీ తనుజ మాత్రం బయటికి రాదు. తనుజ వచ్చారు చూసారా, తనుజ ఫ్యాన్ వాళ్ళ మమ్మీ తన హస్బెండ్ ఆ పిల్ల నాది రా అని చెప్పి బండగుద్ది మరీ చెప్పాడు అర్జున్ రెడ్డి. చూసారా? పవన్ కళ్యాణ్ ఏడో మండు ఉంటుంది నాకు తెలిసి. ఈ విషయం ఒక్క మాట, నాకు పవన్ కళ్యాణ్ మండు ఉంటది అన్న ఫీల్ అవ్వకో. తనుజ ఎప్పుడో చెప్పింది, ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని చెప్పి మొహమాట లేకని చెప్పండి. తెలుసుకోండి రా బాయ్. తనుజ గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడారు. ఆమె కలుపుతుంది పులిహోర అని చెప్పి అన్నారు. ఒక్క మాట అన్నది, అది అందరు చెవులో పడిందో లేదో గానీ బిగ్ బాస్ లో ఉన్నంత వరకు నీది నీదే నాది నాదే. బయటకు వెళ్ళిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని చెప్పి డైలాగ్ చెప్పింది కదా, అది దట్ ఇస్ ద క్యారెక్టర్. అది నేను తనుజ క్యారెక్టర్ నచ్చి మెచ్చుకున్నా ఇన్ని రోజులు. తనుజ చెప్తున్నా అన్న ఎందుకు నచ్చింది ఆమె పేరే పద్దాకులు తపస్సు ఎందుకు చేస్తాం అంటున్నారు కదా, అది చెప్తున్నా నేను. ఓ ఆయన కూర్చున్నా తప్పే, తొంగున్నా తప్పే, పడుకున్నా తప్పే, మాట్లాడినా తప్పే, ఏ చేసినా తప్పే. ఈ బిగ్ బాస్ ఏమన్నా 10 ఏళ్ళు బిల్డింగ్ లో ఏమన్నా ఉన్నాయా? మనుషులందరూ కలిసి ఉండాలనే కదా చేసింది బిగ్ బాస్ అంతా. ఎవరితో ఉండట్లేదు అన్న. ఇప్పుడు మన రీతుని ఓదార్చింది, చక్కగా ఇమ్మాన్యుల్తో జోక్గానే ఉంటుంది, సంజనతో గొడవ పడుతుంది, బానే ఉన్నారు కదా. ఆమె చేసిందే తప్ప ఇంకా. ఆ రీతు మొన్న పాప ఎంతో కష్టపడి చిన్న మాట ఎంత ఎమోషనల్ అయిపోయింది. పవన్ పాప ఎంత ఓదార్చాడు, మా తనుజకి ఎంత ఓదార్చింది. తెలుసుకోండి రా బాయ్. అయినా మీకు ఇవన్నీ నిజాలు తాపోరా బాయ్. షోలో మాత్రం అబద్ధాలు మాత్రం బాగా ఎక్కుతాయి. అది అది నిజాలు చేదులుకుంటారా నాయన ఎవరికైనా. ఇప్పుడు కొంతమంది ఒక విషయం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ 2 వీక్స్ నుంచి లెగుస్తున్నాడు. ఎట్లా అంటే మా తనుజకు లేపాలి, ఆయన తగ్గల మీద చూస్తున్నాడు. మా తనుజకు ఒకవేళ కప్పు గెలిచినా సరే పవన్ కళ్యాణ్ అంటే తను త్యాగం చేసి మా తనుజకి ఇచ్చినట్టు చూస్తున్నారు. ఒరే నాయనో అక్క ఈ వీడియో గట్ట నాగన్ సార్ చేరితే దయచేసి సార్ నాగన్ సార్ ఇన్ని రోజులు మా తనుజక కష్టపడింది, ఏడ్చిందో బాధపడిందో తిందో తినలేదో ఆమెకు తెలుసు. దయచేసి పవన్ కళ్యాణ్ మా తనుజకని కలపొద్దు. అయ్యా పవన్ కళ్యాణ్ నీకేమేదో నువ్వు వాడు, నేను తనుజక కోసం అన్ని తపస్సు చేస్తున్నా, త్యాగం చేస్తున్నా అని చెప్పి గొప్ప వీరుల్లాగా మాట్లాడు మాకు దయచేసి. ఓకేనా? ఒకవేళ మా తనుజక కప్పు గెలిచినా ఆయన భిక్ష వల్లే వచ్చిందంటారు, అన్న కప్పు. తనంతటికి తానే నా తర్వాత గెలవాలనుకునేది పవన్ కళ్యాణ్ గెలవాలనుకున్నా ఒక ఫ్రెండ్ లా అని చెప్పింది. లేకపోతే నేనున్నా గానీ వాడికే పోవాలని నేను చూస్తున్నాను. అదొక ఫ్రెండ్ లాగా అనుకుంది, జస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా? అది ఎఫ్ఎన్ తో ఎల్లు కూడా దూరం చాలా డిస్టెన్స్ ఉన్నాయి. ఓకేనా? దయచేసి ఆ రెండింటిని కలపమాకండి. ఓకేనా? జై తనుజ అక్క. బిగ్ బాస్ ఇప్పుడు ఈ సీజన్ ఎంత ఓడిపోయినా లాస్ట్ లో గెలిచేది తనుజనే. ఓకేనా? విన్నర్ టాప్ 5 తనుజ, పవన్ కళ్యాణ్, రీతు, పవన్, ఇమానియల్, సుమన్ శెట్టి. నేనా ఇస్తా, అదే కలుస్తా. విన్నర్ చెప్పాను తనుజ, పవన్ కళ్యాణ్. రన్నర్ పవన్ కళ్యాణ్. కొంచెం మా తనుజకి అన్న అపార్థం చేసుకోవద్దు, మా తనుజకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఆడోళ్ళకి శత్రువులు అన్న, ఆ మాత్రం కొంచెం వాళ్ళ ఫ్యామిలీని కూడా కాదనుకొని కొన్నిసార్లు సపోర్ట్ చేశాడు కదా, ఆయన ఉండాలని కోరుకుంటున్నాను అంతే.